నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంగళగిరిలో నూర్ మసీదును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మతం కంటే మానవత్వమే గొప్పదని, భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపు. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తేల్చి చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ బాధిత రైతులకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేటు రంగం భేష్ అన్న ప్రధాని మోడీ. దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్-1 ఆవిష్కరణ. మతం ఏదైనా మానవత్వాన్ని ఎన్నడూ మరవకూడదని, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడమే నిజమైన సేవని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువత భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదును ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మతాలు ఏదైనా మనకి నేర్పేటప్పుడే పెద్దలన్నట్టు మానవత్వం అనేది చాలా చాలా అవసరం. దేవుడు మనందరికీ ఒక రకమైన అవకాశాలు ఇస్తాం. నాకు నియోజకవర్గ స్థాయిలో సేవ చేసే అవకాశం ఇచ్చారు, బాబుగారికి రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉన్న పెద్దలకి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు, కొంతమంది వీధిలో సేవ చేసే అవకాశం ఇస్తారు, కొంతమంది వస్తే పక్కింటి వారికి ఇంటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు, అవకాశాలు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం స్థాయికి వస్తాం. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనతో ఉన్నవారు మనతో పాటు పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బృందం మనందరిపై ఉంది. మతం ఏమైనా మానవత్వం మనం మర్చిపోతాం. నేను కూడా చూశాను 2019 నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయలేనంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చాను, సేవ చేస్తూ వచ్చాను, అందరి సమస్యలు పరిష్కరించాను. దేవుడికే సమయం పడుతుంది చేశాను, నేను ఒక క్షణంలో చేయలేదు. కానీ నాకున్న అవకాశాలు నేను చేస్తాను. నేను ఎప్పుడో మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు. మనకున్న అవకాశాలు మన పక్కింటి వారిలో, వీధిలో ఉన్న వారినో, లేదా మన పక్కన ఉన్న వారినో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, బాగా చదువుకుంటాం, మైండ్ బాగా డెవలప్ అవుతుంది. మంచి మనసు ఉన్నవారు కానీ మంచి చేయడం ఉండాలి. చేయండి డఫరెన్స్ కావాలి. ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయించి వాళ్ళ కష్టాల నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని, ఆ పేదలకు వాటిని దూరం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని తెలియజేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయాన్ని క్రోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం. ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో సుమారు 50 నుంచి 70 లక్షల మంది 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్రజల అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం. అందులో భాగంగానే మేము కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటరీ లోక్సభ, రాజ్యసభ మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనం కలుస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు ఏంటి అని. అంటే అదే చెప్పాము. నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్బుద్ధితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతి పరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీంని పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని అని చెప్పి. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. చూసాం భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో, ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలెత్తి ప్రాణాలు కోల్పోయారో, ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం. ఆ చర్యలన్నింటినీ అప్పుడు జరుగుతున్న సందర్భాన్ని పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని నేను తీసుకున్న అన్నిలో భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన తర్వాత పెట్టింది కాదు. 17వ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని విస్మరించింది. వాళ్ళకి అక్కర్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకుని ఒక్కొక్క కళాశాలకు 500 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ప్రభుత్వ నిధులు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టైప్ చేసి ప్రారంభించడం జరిగింది. సుమారు 5 కళాశాలను పూర్తి చేశాం. ఇంకా 12 కళాశాలలు వివిధ దశలో ఉన్నాయి. దురదృష్టం తర్వాత ప్రభుత్వాలు మారే మా ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందేటో, ఎక్కడ తిరస్థాయిగా రాష్ట్ర రాజకీయాలను వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండిపోద్దేటో, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేటో, ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వాటిని కూడా పీపీపీ మోడల్ అనే ఒక విధానం చేసి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు పీపీపీ మోడల్ అంటే ఇదేం ప్రైవేట్ పరం చేయం, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి. ఎలా ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో? ఏ రకంగా ఉంటాయి ఆధీనంలో చెప్పండి. పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్ చెప్తుందే కదా. మీరు ప్రైవేట్ వాడికి ఇచ్చి వారితో మేనేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయాలని. వాళ్ళేం స్వచ్ఛంద సంస్థ, ప్రైవేట్ వాళ్ళు లాభార్జన కోసం ఉండదు, వాళ్ళ కోసం ఉండదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో ఇవాళ సొసైటీకి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి? పేదవాడు వెళ్తే 30% వాళ్ళకి వచ్చి వైద్యం చేయాలనే విధానం ఉంది కదా ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ చేస్తానని చెప్పండి? అంత మానిటరింగ్ చేయవలసి వస్తుందో చూడండి. పేదవాడు వైద్యం చదువుకోవాలంటే కోట్లు కట్టుకుని ఎక్కడ వాడు వచ్చి చదువుకుంటాడో చెప్పండి.
అంటే పేదలు కూడా వైద్య చదవాల్సిన చదవకూడదనే. మీకంటే డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు గారు, పేదవాడు ఎక్కడ చదివించుకుంటారు? విశాఖపట్నంలో అక్టోబర్ నెలలో నమోదైన 83 చోరీ కేసుల్లో 58 కేసులు ఛేదించి 77 మందిని అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ తెలియజేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రికవరీ మేళాలో భాగంగా 1,12,00,000 విలువైన సొత్తును బాధితులకు అందజేశామన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్రిప్టో కరెన్సీ మోసాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైజాగ్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ రిఫండ్ మేళా మొత్తం 77 మంది ప్రాపర్టీ ఆఫెండర్స్ ని పట్టుకొని మొత్తం 1,12,03,480 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ ని రికవర్ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. 58 కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం 838.331 క్యాష్ 3,10,500 రూపాయలు, 22 మోటార్ సైకిల్, ఒకటి మహేంద్ర XUV కార్డ్, సోనీ కెమెరా విత్ లెన్స్, ఒకటి CCTV DVR బాక్స్ విత్ వైఫై రౌటర్, 505 మొబైల్ ఫోన్స్. హైయెస్ట్ రికవరీ జరిగింది కంచెట్పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్. 10,35,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ ఆఫ్ కేసు చూస్తే కూడా DCP క్రైమ్స్ ఆధారంలో ACP ఇన్ఛార్జ్ క్రైమ్స్ ఆధారంలో పోలీస్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ASI, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్ లో పగలు రాత్రి కృషి చేస్తున్నారని, మన క్రైమ్ సంఖ్య కూడా మామూలుగా మోర్ దెన్ 100 ఉంటే ప్రతి నెల ఈ అక్టోబర్ నెల ఓన్లీ 83. ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 112, సెప్టెంబర్ 105, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 115, నవంబర్ 103, డిసెంబర్ 117, January 106, February 109, March 130, April 120, May 84, June 84, July 100, August 105. So last 2 months లో September 79 and October 83 అంటే ప్రాపర్టీ ఆఫెన్సెస్ మనం తగ్గించగలిగాము. అందులో స్ప్లిట్ కేసెస్ చూస్తే కూడా గ్రేవ్ కేసెస్ కూడా బాగా తగ్గినాయి. సో ఈ మంచి రిజల్ట్ సాధించిన క్రైమ్ వింగ్కి నేను అభినందిస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శాశ్వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.